సో ఎస్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదివరకే మనం ఒక వీడియో చేస్తాం. జూన్ 6th ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి వీడియోస్ అనేది చేయడం జరిగింది. అవి కాంట్రాక్ట్ పద్ధతిలో. సో ఇప్పుడు మనకి జూన్ 1 నుంచి జూన్ 7th వరకు మనకు ఆల్ డిస్ట్రిక్ట్లో కొన్ని పోస్టర్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఓన్లీ అవి కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే ఫిల్ చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి జూన్ 1 గురించి మాట్లాడుకుంటే కనుక జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో మనకి NHM నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కొన్ని పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, డిస్ట్రిక్ట్ వెబ్సైట్ bhupalapalli.telangana.gov.in. ఈ వెబ్సైట్కి అయితే కిందకి మనకి చూసారా. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి 26న రావడం జరిగింది. సో పోస్టులు చూసుకుంటే కనుక మనకి రిఫ్రిజిరేటర్ మెకానిక్ ఒక పోస్టు, పీడియాట్రిషియన్ ఒక పోస్టు, VCCM టెక్నీషియన్ ఒక పోస్టు, అలాగే MLHP మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ 6 పోస్టులు ఉన్నవి. అలాగే MHN అంటే మనకి మెంటల్ హెల్త్ నర్స్ వాళ్ళు అనమాట. సో ఇవి వచ్చేసి 4 పోస్టర్స్ అనేవి ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ సీనియర్ డాట్స్ ప్లస్ TB HIV ఒక పోస్ట్. అలాగే NCD స్టాఫ్ నర్స్ 9 పోస్టులు ఉన్నాయి. NCD అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ డిపార్ట్మెంట్ అనమాట. అక్కడ వచ్చేసి 9 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ ఒక పోస్టు, ఫార్మసిస్టు ఒక పోస్టు. ఇది వచ్చేసి UPSC అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో స్టాఫ్ నర్స్ ఒక పోస్ట్ ఉంది. అంటే మనకి స్టాఫ్ నర్సు 1+10 మొత్తానికి 14 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ఓన్లీ కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే ఫిల్ చేస్తున్నారు. సో పర్మనెంట్ అనేది కాదు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఓకే. సో అప్లికేషన్స్ వచ్చేసి మనకి February 29, 2024 నుంచి మార్చి 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే, అది కూడా ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మీరు ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవాలి. ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది లేదు. సో గుర్తుపెట్టుకోండి, కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. సో ఈ 5 రోజుల్లో మీరు మీ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక OC, BC, EWS క్యాండిడేట్కి 500 రూపాయలు, ఎవరైతే SC, ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 300 రూపాయలు అనేది DD అనేది తీయాల్సి ఉంటుంది. అది కూడా వైద్య మరియు ఆరోగ్య శాఖ పేరు మీద చెల్లించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి సో ఇది వీడియో. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు మాన్యువల్గా ఫిల్ చేసి మాత్రమే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో విత్ DD తోటి. సో గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్. ఇది జాగ్రత్తగా ఫిల్ చేసి మాన్యువల్గా మీరు ఆఫీస్కి వెళ్ళి మీరు సబ్మిషన్ చేయవలసి ఉంటుంది. అలాగే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని మీరు అటాచ్ చేయాలి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.